బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కొవ్వూరు పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న ఓ బంకులకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో 6 మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు నారాయణ మెడికల్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఒక నిశ్చితార్థానికి హాజరై తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి వేగంగా బంకులకి దూసుకెళ్లింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు పోతిరెడ్డిపాలెం వద్ద కారు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. చరిత్ర కుమార్, ఈ రోజు అత్యంత విషాదమైనటువంటి ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది చక్రి. అయితే ఈ రోజు ఒక మెడికల్ సీట్ సాధించడం అంటే ఒక పెద్దగా కలగా దాన్ని భావించాలి. అయితే భావి డాక్టర్లు అంటే మరికొద్ది సంవత్సరాలు కష్టపడితే ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తారు. ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో చేరాల్సిన లక్ష్యం చేరుకుంటారు. ఇలాంటి డాక్టర్లు, భావి డాక్టర్లు ఒక స్నేహితుడి సోదరి నిశ్చితార్థానికి వెళ్లారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వెళ్లారు. చాలా సమీపం నెల్లూరుకి. అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నటువంటి క్రమంలో వారి కారు అదుపు తప్పింది. అదుపు తప్పినటువంటి ఆ కారు ఒక చిన్న దుకాణాన్ని రన్ చేస్తున్నటువంటి ఆ దుకాణం మీదకి దూసుకెళ్ళింది. దుకాణదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడ అయితే ఏదైతే ఆ కారులో 6 మంది ప్రయాణిస్తున్నారు, బ్రిజా కార్ అది. ఆ 6 మందిలో 2 అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురిని నెల్లూరు తీసుకెళ్లి వైద్యం అందిస్తుండగా మృతి చెందారు. మరొక ఎవరైతే నవనీత్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. అంటే ఇలాంటి ఘటన నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం దగ్గర చోటు చేసుకుంది, కొవ్వూరు మండలంలో. అయితే ఈ విషాదకరమైన ఘటన అయితే మాత్రం అత్యంత కందవటంలో కూడా చెల్లించి వేస్తుంది. అయితే అతివేగమే దీనికి కారణంగా కూడా భావిస్తున్నారు. అంటే అత్యంత వేగంగా రావడం, ఒక చిన్నవాటి అక్కడ దాన్ని తప్పించేటటువంటి ప్రయాణంలో ఆ ఒక మట్టి గడ్డలు ఎక్కించిన స్పీడ్ లో అదే స్పీడ్ లో ముందుకు పోయి దూకింది కారు. ఈ దూకేటువంటి క్రమంలో ఒక ఇంటి మీదకి దూకింది. ఆ దూకేటువంటి క్రమంలో జరిగినటువంటి ఘటనలో రమణయ్య 50 అక్కడే మృతి చెందగా, నరేష్, అభిషేక్ అనే వాళ్ళు స్పాట్ లో చనిపోయారు. జీవన్, యజ్ఞేష్, అభిసాయి అనేటటువంటి వారు హాస్పిటల్ తీసుకుని ట్రీట్మెంట్ లో ముచ్చిన పరిస్థితి. అయితే నవనీత్ అనేటువంటి ఏదైతే మెడికో ఇతను ప్రస్తుతం కొనప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నాడు నారాయణ వైద్యశాలలో. అయితే ఈ ఘటన పట్ల అయితే మాత్రం అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జరిగినటువంటి ఘటన తల్లిదండ్రులకైతే చాలా శోకాన్ని మిగిల్చిందని చెప్పాలి. త్వరలో వాళ్ళు డాక్టర్లుగా తిరిగి వస్తారు, మాకు కొండంత అండగా నిలబడతారు అనుకున్నటువంటి ఆ యువకులు ఈ రోజు ముచ్చండం అయితే మాత్రం అత్యంత బాధాకరమైన విషయంగా దీన్ని భావించాలి. రైట్, థ్యాంక్ యూ చరిత్ కుమార్.